ఉత్తమ్ నగర్లో ఇవాళ హిందువులు 21 తారీఖు మార్చి 21 నాడు హోలీ ఆడడానికి సిద్ధమైనారు. మీ ఒక్క అడుగు ఇవాళ మీకు పిడిగైంద్రా. వాళ్ళందరికీ చెప్తున్నా, హిందూ ఏక్తా హిందూ యూనిటీ ఇవాళ అయింద్రా. హిందూ గాయల్ హై इसीलिए अभी घातक बनेगा. जान चली नहीं गई, जान से मारा गया उसको. राहुल गांधी ढोंगी बनना बंद करिए आप. तरुण खटिक ని సంపిన పరివార్ వాళ్ళు పీడిత పరివార్ అనంట. तुम्हारे घर में रख लो ना, फिर लेके जाके మీ ఇంట్లో పెట్టుకో. ఇవాళ మనం జై కొడితే బజరంగ్ దళ్ కార్యకర్తలకు జై కొట్టాలా. ఇవాళ మనం జై కొడితే విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలకు జై కొట్టాలా. ఇవాళ మనం జై కొడితే ఏబీవీపీ కార్యకర్తలకు జై కొట్టాలా. మనం జై కొడితే బీజేవైఎం కార్యకర్తలకు జై కొట్టాలా. ఈద్ అంత ఇంపార్టెంట్ అన్నప్పుడు మళ్ళీ నా హోలీ నాకు ఇంపార్టెంట్ కాదా? రంగోం కి హోలీ కో ఖూన్ కా హోలీ క్యూ కియా, కిస్నే కియా? ఓడాడు ఆడి మీద ఒక్క పల్లెత్తు మాట నీ నోట్లకేం రాలే. నీ నోట్ల మన్నోడా ఇస్లామిక్ ఫండమెంటలిజం ఏడిపోయింది? కాంగ్ అయితే మోత్తరమా? మే ఆప్సే పూछ रहा हूं. వాళ్ళు స్పీకర్లు పెట్టి భజన చేసుకుంటున్నారు. ఆప్కు క్యూ జల్ రా? ఆప్ ఈద్ మనాలు, ఘర్ మే రహ్ కే ఈద్ మనాలు. నై వీళ్ళకి ఏంది తెలుసా బ్రదర్? రోడ్ల మీదకి వచ్చి నమాజ్ చేస్తేనే ఈదు. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఉత్తమ్ నగర్లో ఇవాళ హిందువులు 21 తారీఖు మార్చి 21 నాడు హోలీ ఆడడానికి సిద్ధమైనారు. ఆ పొగలు మట్ల ఆ వంటలు చూడు, ఇది మన కలర్ పొగలు ఆకాశంలో రెయిన్బోలల్లా కలర్గా మీదికి ఎగురుతుంటే హోలీ హే అని చెప్పి ఆడుతుంటే 20 మార్చ్ ఉత్తమ్ నగర్ మే మనాయి జాయేగి హోలీ. కోన్ కోన్ జాయేగా హోలీ మనానే, హోలీ కేల్నే అని అనేది ఒకటి. మీ ఒక్క అడుగు ఇవాళ మీకు పిడిగైంద్రా. వాళ్ళందరికీ చెప్తున్నా, హిందూ ఏక్తా హిందూ యూనిటీ ఇవాళ అయింద్రా. ఇప్పుడు ఎవడో నాకు ఒకడు కమెంట్ పెట్టిండు, నేను వాంది కూడా డిస్కషన్లకు తీసుకుంటా. ఇవాళ వాంది కూడా డిస్కషన్లకు తీసుకుంటా. నువ్వు ఎందుకు గిరీష్ ఎప్పుడు ఇట్లా మాట్లాడతావు అని అంటే, నేను నా హక్కు గురించి మాట్లాడుతున్నా. వాడు చెడ్డోడు అని చెప్పి నేను ఎప్పుడు మాట్లాడలే. నా హక్కు గురించి మాట్లాడితే నీకెందుకు బగబగ మండుతుంది కన్వర్టెడ్గా అని అనేది నా క్వశ్చన్. నౌ లెట్ us గో టు ఉత్తమ్ నగర్. దాని తర్వాత ఒక వినూత్నమైన ఘటన జరుగుతున్నది. ఏడా? ఢిల్లీ ఉత్తమ్ నగర్లో. అది కూడా మీ నోటనే ఈనోండి. उत्तम नगर दिल्ली से ऐसी खबर आ रही है जो मैंने अपने 70 साल के जीवन में पहली बार देखी. हेडिंग है उत्तम नगर से मुसलमानों का पलायन. अभी तो यही सुना था, कश्मीर से हिंदुओं का पलायन, बंगाल से हिंदुओं का पलायन, केरल से पलायन, दिल्ली से पलायन, वहाँ से पलायन. ఆయన ఏమంటుండంటే పెద్ద ఆయన, ఇప్పటిదాకా హిందువులు కాశ్మీర్ నిడిచిపెట్టుడు పోయి చూసినాం, బెంగాల్లో నుంచి పోవడం చూసినాం, కేరళ నుంచి పోవడం చూసినాం. ఫస్ట్ టైం ముస్లింలు ఢిల్లీ నిడిచిపెట్టిపోతున్నారు. ఇలా నేను మాట్లాడతలేను. ఫియర్ సెండ్స్ ముస్లిం ఫ్యామిలీస్ ఫ్లీయింగ్ ఉత్తమ్ నగర్ అహెడ్ ఆఫ్ ఈద్. విక్టిమ్ కార్డు కూడా జుబేర్ గారు కూడా ఏం మాట్లాడతలేడు ఈసారి. హిందూ ఏక్తా అది మేగ్ అప్డేట్స్లో వచ్చిన కథనమే ఆ వీడియో. అన్ ఎల్డర్లీ మ్యాన్ క్లెయిమ్, ఇన్ మై 70 years ఆఫ్ లైఫ్, నా 70 సంవత్సరాల లైఫ్లో ఎప్పుడు కూడా ఇట్లాంటి ఘటన చూడలే. ప్రతిసారి హిందువులు వెళ్ళిపోయే సంఘటన చూసినాం, కానీ ఇక్కడ ముస్లింలు వెళ్ళిపోతున్నారు. ఎవడో ఒకడు పాతోడు ఒక మాట అన్నాడు, హమ్ 25 కరోడేనా आप 100 करोड़ना. जब 2500 लोग एक जगह हिंदू एकता का जुबान खड़ा करके హనుమాన్ చాలీసా కా శివతాండ స్తోత్రం ఎప్పుడైతే అక్కడ భజన చేస్తున్నారు చూడు, అది ఎంత ఘాతకుంటుందో తెలుసా? దురంధర్ సినిమా డైలాగ్ మీకు ఒకసారి పరిచయం చేస్తున్నా. హిందూ గాయల్ హై ఇసిలియే అభి ఘాతక్ బనేగా. రాజ్యాంగబద్ధంగానే ఉన్నాం కదా. ఇంతమంది 2000 నుంచి 3000 మంది ఆడ జమైనా లక్షల సంఖ్యల జనాలు పోతున్నారు ఆడికి. అయినా ఎక్కడ కూడా అసాంఘిక ఘటనలు ఏమైనా జరిగినాయా? జరగకున్నా ఒక్కొక్కడు ఏ రకంగా మాట్లాడుతున్నారో జర చూడండి. ఫస్ట్ మన జాతి గాంధీ ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ఉత్తమ్ నగర్ క్లాషెస్ అనంట ఆయన ఏం రాసిండో చూడండి. ఉత్తమ్ నగర్ కే లోగోనే हिंसा की भारी कीमत चुकाया है. एक तरफ एक जवान लड़के तरुण की जान चली नहीं गई, जान से मारा गया उसको. राहुल गांधी जान चली नहीं गई उसकी, इत्तेफाक से जान से मारा गया उसे. प्लीज हैव ए कर्जरी रिफरेंस टू द कंप्लीट एपिसोड मिस्टर राहुल गांधी.
डोंट एवर ट्राई टू प्रोवोक हिंदूज अगेन. ढोंगी बनना बंद करिए आप. और आपके बारे में पूरा देश किस तरीके से बात कर रहा है उसका भी चर्चा होगा आज ये चैनल में. दूसरी तरफ एक पूरा परिवार उत्पीड़न का सामना कर रहा है. तरुण खटिक ని సంపిన పరివార్ వాళ్ళు పీడిత పరివార్ అనంట. तुम्हारे घर में रख लो ना फिर लेके जाके మీ ఇంట్లో పెట్టుకో. తుగ్లక్ రోడ్ దగ్గర ఇక్కడ ఉంటుంది కదా మీ ఇల్లు, కరెక్ట్ జాగాలు ఉన్నది అది తుగ్లక్ రోడ్లో, అలా పెట్టుకో. ఓడొద్దానన్నాను నేను. అయినా నిన్ను మాట్లాడి నేను నా నోరు ఖరాబ్ చేయదలుచుకోలే రాహుల్ గాంధీ. నీకు మంచి జవాబు ఇచ్చారు. షహజాద్ పూణే వాళ్ళ ఏమి ఇచ్చిండో ఒకసారి చూద్దాం. ఈయననే కరెక్ట్ ఆయనకి ఇచ్చిన దాంట్లో. उत्तम नगर में तरुण खटीक की जो पीट कर बेरहमी से निर्ममता से हत्या की गई एक मुस्लिम परिवार और भीड़ के द्वारा, उस पर राहुल गांधी का अभी जो ट्वीट आया है, क्या आपने देखा है? वो ट्वीट संवेदना का संदेश कम और लीपा पोती की नाकाम कोशिश ज्यादा है. आज 19 तारीख है. घटना 4 तारीख की थी जब तरुण खटीक जी को मार दिया गया, परंतु 15 दिन बाद राहुल गांधी जी की जुबान तो खुली पर केवल और केवल लीपा पोती, व्हाइट वॉशिंग और जो हत्यारे हैं उनका बचाव करने के लिए. आइए इनका ट्वीट देखते हैं. राहुल गांधी लिखते हैं, उत्तम नगर के लोगों ने हिंसा की भारी कीमत चुकाई है. एक तरफ एक जवान लड़के तरुण की जान चली गई, जान चली नहीं गई, जान ली गई, हत्या की गई, निर्ममता से मारा गया राहुल गांधी. दूसरी तरफ एक पूरा परिवार उत्पीड़न का सामना कर रहा है. वो उत्पीड़न का सामना नहीं कर रहा, तरुण का परिवार, खटीक परिवार जो है वो उत्पीड़न का सामना कर रहा है. इस पूरी घटनाक्रम में 2 विक्टिम्स नहीं है, एक ही विक्टिम है, तरुण खटीक और उनका परिवार. दूसरा पक्ष अपराधी है, दूसरा पक्ष परपिट्रेटर है, दूसरा पक्ष पीड़ित नहीं है. आपने तरुण खटीक के परिवार को और अपराधी परिवार को एक ही पटल पर खड़ा कर दिया, एक ही प्लेन पर खड़ा कर दिया. एक ने हत्या की, एक ने हमला करवाया, दूसरे पर हमला हुआ, दूसरे की हत्या हुई. ये दोनों पीड़ित कैसे हुए? उन्हें और खून खराबा नहीं चाहिए. ఆయన ఏమని అన్నాడు, మనమన్న మాటనే ఆయన అన్నాడు. జాన్సే మారా గయా ఉసే. ఆడ ఒకటే ఫ్యామిలీ విక్టిమ్, తరుణ్ ఖటిక్ ఫ్యామిలీ. వాళ్లకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగలే. రాహుల్ గాంధీ తెలుసుకొని మాట్లాడాలా. ఇలా దేశం మొత్తంలో తూతూ రాహుల్ గాంధీ అని అంటున్నారు. మరి ఇంతనా మీ అడ్డమైన రాజకీయాలు అని చెప్పి మాట్లాడుతున్నారు. పీడిత్ పరివార్ అనంట. పీడిత్ ఇద్దరిని ఒకటే స్టేజ్ మీద కూర్చోబెడతావా అని మాట్లాడుతున్నాడు. ఇలా నేను మాట్లాడడం కాదు, దేశం మొత్తం మీ మీద ఏం మాట్లాడుతుందని అనేది చూపెట్టాలి. మేబీ ఆయన భారతీయ జనతా పార్టీ ఉండొచ్చు స్పోక్స్ పర్సన్ మీద, బట్ అది ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాడు. అట్లీస్ట్ ఇవాళ నాకు ఒక ఆనందం ఉంది ఏంటంటే భారతీయ జనతా పార్టీల లీడర్లు కొంతమంది కులయాం వచ్చి మాట్లాడుతున్నారు. బట్ స్టిల్ నేను సాటిస్ఫై లేను. ఏ దిల్ మాంగే మోర్ భారతీయ జనతా పార్టీతో. మీరు మా ఆస్థ, మీరు మా నమ్మకం. తరుణ్ కటిక్ కుటుంబానికి మేము ధర్మమేమని చెప్పి మాట్లాడతలేం, న్యాయం చేయమని మాట్లాడుతున్నాం. మీరు ఏదో ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చి మాట్లాడినంత మాత్రాన కాదు, అది కూడా రాహుల్ గాంధీ ఇచ్చిన తర్వాత. రేఖా గుప్తా ఫ్యామిలీని ఇంటికాడికి పిలుచుకున్నది, అక్కడికి ఎవరు పోయే ధైర్యం కూడా లేదు. ఈ కంప్లీట్ ఎపిసోడ్లా ఇవాళ ఎవడన్నా క్రెడిట్ తీసుకోవాలంటే బీజేపీ క్రెడిట్ తీసుకోదిడా. ప్రతి ఒక్క హిందూ బంధువు క్రెడిట్ తీసుకుంటాడు. ఆ హిందూ బంధువులకు కవచమై నిలబడ్డ బజరంగ్ దళ్ విహెచ్పి తీసుకుంటుంది. ఇప్పుడు వస్తారు ఇక వచ్చి క్రెడిట్ కోసం మాట్లాడతారు. బీజేపీ సర్కార్ ఉంది కదంటే గంట బజరంగ్ దళ్ కార్యకర్త లేకపోతే బీజేపీ కూర్చునే ఉకాడితే తీమాపే ఏం పీక్ కట్టలు కట్టకపోతుండే. ఇది ఫ్యాక్టు. సీమ్ నెత్తురు లేని వాళ్ళు భారతీయ జనతా పార్టీ సెంటర్లో కూడా బజరంగ్ దళ్ స్టాండ్ తీసుకున్నది. ఆడ ప్రతిసారి బజరంగ్ దళే స్టాండ్ తీసుకున్నది, లేదా నా అసుంటి హిందూ స్టాండ్ తీసుకున్నాడు. ఇవాళ మనం జై కొడితే బజరంగ్ దళ్ కార్యకర్తలకు జై కొట్టాలా. ఇవాళ మనం జై కొడితే విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలకు జై కొట్టాలా. ఇవాళ మనం జై కొడితే ఏబీవీపీ కార్యకర్తలకు జై కొట్టాలా. మనం జై కొడితే బీజేవైఎం కార్యకర్తలకు జై కొట్టాలా. కానీ గిరీష్ బీజేవైఎం బీజేపీ కాదు, ఇక్కడ మెయిన్ సోర్స్ బజరంగ్ దళ్. అలా డోమ్ చూడరు ఎట్లుందో. ఒక పత్రిక విలేకరి పోయి తరుణ్ కటిక్ చచ్చిపోయినందుకు వాళ్ళకు చాలా బాధ ఉన్నది, వాళ్ళ ఇంట్లకి అందరికీ టార్చ్ లైట్లు పెట్టి చూపుతున్నారు, మేము కూడా టార్చ్ లైట్లు ఇట్లనే పెడతాం అని చెప్పి వాళ్ళు కూడా నిలబడ్డారు. ఆడ ఈడు కాగిందా అంటే ఈడు కాగలే ఫ్రెండ్స్, ఈడు కాగలే. వీళ్ళు ఏం చేస్తారో చూడుండ్రి. వచ్చిర్రిగా ఆర్టికల్ 25, 26, 27 అని అంటాడు చూడు. వచ్చిండు ఏం మాట్లాడిండు చూడు. తరుణ్ కటిక్ మీద ఒక్క పల్లెత్తు మాట మాట్లాడలే మనోడు. ఇప్పుడు ఏం మాట్లాడుతుండో చూడు. ఓఎస్సీ ఫ్లాగ్స్ హేట్ క్యాంపెయిన్ ఇన్ ఉత్తమ్ నగర్, స్లామ్స్ పోలీస్ ఇన్ యాక్షన్. మళ్ళీ ఇదే మాట ఎప్పుడైతే తరుణ్ కటిక్ మీద ఎప్పుడైతే అయిందో అప్పుడు ఎందుకు మాట్లాడలే పోలీస్ ఇలాక్షన్ అని. మోడీ విశ్వగురు అని చెప్పి మాట్లాడతాడు. సుమారు 19 to 20 crore ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు ఈద్ సెలబ్రేట్ చేసుకోవద్దా అని అంటే కేవలం 19-20 crore పీపుల్ ఉంటేనే మీరు ఇట్లా మాట్లాడితే 128 కోట్ల హిందువులు ఉన్నారు, అందులో నుంచి ఒక 8 కోట్లు క్రిస్టియన్లు మైనర్లు వాళ్ళందరినీ పక్కకు పెట్టు. దగ్గర 120 కోట్ల మంది హిందువులు ఉంటే వాళ్ళు హోలీ జరుపుకోవద్దు. కానీ నీకు ఓఎస్సీ ఈద్ అంత ఇంపార్టెంట్ అన్నప్పుడు మళ్ళీ నా హోలీ నాకు ఇంపార్టెంట్ కాదా? రంగోं की होली को खून का होली क्यों किया?
కిస్నే కియా ఓడాడు ఆడి మీద ఒక్క పల్లెత్తు మాట నీ నోట్లకేం రాలే, నీ నోట్ల మనోడా ఎందుకు రాలే? మనోడు ఇప్పుడు మాట్లాడుర్రా, ఎవడైతే కమెంట్ పెట్టిండో నాకు తరుణ్ కటిక్ మీద నేను స్టేట్మెంట్ అడుగుతున్నా, ఇచ్చిండా ఓవేసి? దాని తర్వాత మోహత్తర్మా, ఈ మోహత్తర్మా చూడు రేమనన్నది మహబూబా ముఫ్తీ, రైట్ వింగ్ ఫెనాటిక్ అండ్ లుంపెన్ ఎలిమెంట్స్ ఇన్ ఉత్తమ్ నగర్, రైట్ వింగ్ ఫెనాటిక్స్, इस्लामिक फंडामेंटलिज्म एड़ी कोई मुफ्ती कहाँ गई थी मोहतरमा? मैं आपसे पूछ रहा हूँ, कहाँ गई थी? इस्लामिक फंडामेंटलिज्म एड़ी कोई आ रोज मिम्मल्नि अडगकना इप्पुडु हिंदू फैनाटिक्स अनंट చూడు న్యూ ఢిల్లీ ఆర్ ఓపెన్లీ బేయింగ్ ఫర్ ది ముస్లిమ్స్ అండ్ ది రివర్స్ ఆఫ్ బ్లడ్ విల్ ఫ్లో టుమారో. వాళ్ళు భజనలు చేసుకుంటున్నారు, మహబూబా ముఫ్తీ వాళ్ళు స్పీకర్లు పెట్టి భజన చేసుకుంటున్నారు. ఆప్కు క్యూ జల్ రా హై? ఆప్ ఈద్ మనాలో, घर में रह के ఈద్ మనాలో. నై వీళ్ళకి ఏంది తెలుసా బ్రదర్, రోడ్ల మీదకి వచ్చి నమాజ్ చేస్తేనే ఈదు, రోడ్ మొత్తం బ్లాక్ కావాలా, ఎయిర్పోర్ట్లు బ్లాక్ కావాలా, అలా మస్జిద్లల్లో మళ్ళీ కాఫీర్ నై చెయ్యే, కాఫీర్ జిందా నై చెయ్యే అని అంటారు వీళ్ళు. మళ్ళీ దేవాలయాల భూములల్లో వీళ్ళు మస్జిద్ నమాజ్ చదువుతానంటారు. ఒక్కసారి నమాజ్ చదువుతారు కదా, అది వక్ఫ్ ప్రాపర్టీ అంటారు మళ్ళీ రేపు వచ్చి. డోగ్లాపన ఈ డ్యువల్ స్ట్రాటజీ దేశాన్ని సంకనాకిపిస్తుంది ఫ్రెండ్స్. చికెనే నీకు యాదుందా అని చెప్పి నేను మాట్లాడుతున్నా, నువ్వు ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? భారత్ మాతాకి జై.